నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. చావెల్ హిల్లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో కాల్పులకు తెగబడ్డ ఓ దుండగుడు. చంద్రయాన్ 3 మిషన్ పనితీరుపై అప్డేట్స్ ఇస్తున్న ఇస్రో. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన హెచ్డి దృశ్యాలను రిలీజ్ చేసిన ఇస్రో. వంశధార నదిలో పురాతన దేవతా విగ్రహాలు లభ్యం. గొట్టా బ్యారేజ్ దిగువన మత్స్యకార వలకు చిక్కిన లక్ష్మీదేవి, గణపతి, ఆంజనేయ విగ్రహాలు. బాబు దొంగ ఓట్లపై సిఈసికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు. ఆధారాలను కూడా సమర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖలో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా బృందం సందడి. సినిమా ప్రమోషన్లో భాగంగా వారు విశాఖ చేరుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 70 పాయింట్లు లాభపడి 65,066 దగ్గర ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. నార్త్ కరోలినాలోని చావెల్ హిల్లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ఓ దుండగుడు సోమవారం కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ ప్రొఫెసర్ కాల్పులకు తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని 3 గంటల తర్వాత అనుమానితుణ్ణి అరెస్ట్ చేశారు. కాగా క్యాంపస్లో లాక్డౌన్ ఎత్తేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రునిపై చంద్రయాన్ 3 మిషన్ పనితీరుపై అప్డేట్స్ ఇస్తున్న ఇస్రో తాజాగా మరో వీడియో విడుదల చేసింది. ల్యాండర్ మాడ్యూల్ ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన హెచ్డి దృశ్యాలను రిలీజ్ చేసింది. విక్రమ్ ల్యాండర్ ముందుగా వేగంగా దూసుకొచ్చి అనంతరం నెమ్మదిగా ల్యాండ్ అవుతుండటం వీడియోలో చూడొచ్చు. ల్యాండర్ ఇమేజ్ కెమెరా దీన్ని తీసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షాలతో మళ్లీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాల వల్ల 15 మంది మృతి చెందారు. 17 జిల్లాల్లో 2 లక్షల మంది వరదల బారిన పడ్డారు. లఖింపూర్, ధేమాజీ జిల్లాల్లో వరదలతో అతలాకుతలమయ్యాయి. బేకి, జియా, బరాలి, దిసాంగ్, డీకౌ, సుబన్సిరి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఏపీ శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో పురాతన దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. హిరమండల గొట్టా బ్యారేజ్ దిగువన ఓ మత్స్యకారుడు సోమవారం చేపల కోసం వలవేయగా బరువుగా తగిలింది. అతి కష్టం మీద పైకి లాగగా లక్ష్మీదేవి, గణపతి, ఆంజనేయ విగ్రహాలు దొరికాయి. ఏం చేయాలో తెలియక వాటిని నదిలోనే వదిలేసి స్థానికులకు విషయం చెప్పాడు. వారు తిరిగి వెతకగా లక్ష్మీ, గణపతి విగ్రహాలు దొరకగా వాటికి పూజలు నిర్వహించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని 1వ సచివాలయం పరిధిలోని నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎట్లా యాని స్టార్ట్ చేయాలి
పండి దమ్మా నమస్తే ఎట్లనా యాసందిలో అవతలు ఉన్నాయంటప్పా అవి కూడా ఏం గోపి అర్లీకి వచ్చినామా ఓ చేసే వల్ల వాళ్ళు ఇంకా లేట్ అయిపోయినలే మనం అందుకనే నేను ఇంకా ఆడంగా అర్ధగంట ఉన్నా ఇంటికాడ మీరంతా 8కే రండి అంటే దాన్నా తానొక అన్వేషకుడినని చంద్రునితో పాటు అంతరిక్షాన్ని సైతం అన్వేషిస్తున్నానని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. సోమవారం తిరువనంతపురంలోని పౌర్ణమికావు భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. తాను ఎన్నో గ్రంథాలను చదివానని అన్నారు. బాహ్య ప్రపంచ పరిశోధన కోసం సైన్స్ పై ఆధారపడతానని, అంతర్గత శోధన కోసం దేవాలయాలకు వెళ్తానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ దుస్థితిపై ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న కానిస్టేబుళ్ల గురించి ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచాడు. ఇంట్లో కుటుంబీకులు మరణించినా సెలవులు ఇవ్వట్లేదని అన్నారు. చాలా మంది కానిస్టేబుళ్లు భార్యా పిల్లలను తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారని అన్నారు. సెలవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ స్వస్థలాల్లో పోస్టింగ్ బదిలీలు కల్పించాలని ఓం వీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. सर मैं जनपद बागपत से हेड कांस्टेबल ओमवीर सिंह। सर ये वीडियो बनाने का केवल इतना पर्पज़ है कि आप तक हम कर्मचारियों की कुछ समस्याएं पहुंचाने का माध्यम है। इसके अलावा सर इसका कोई उद्देश्य नहीं है। सर मैं बहुत आहत हूँ सर। वो आहत इसलिए हूँ सर, पिछली 1-1.5 साल में कम से कम 10-12 कांस्टेबलों ने आत्महत्या कर ली है सर। लेकिन किसी भी अधिकारी, किसी भी नेता या किसी भी हमारे उच्च अधिकारी का कोई उसमें बयान नहीं आया, कोई उनके सहानुभूति नहीं आई सर। और सर आज भी ये वीडियो मैं इसलिए बना पा रहा हूँ क्योंकि कल मैं 2 దళితుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదని, దళితుడిని సీఎం చేస్తా అని మోసం చేసిన కేసీఆర్ను దళితులు నమ్మరని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందించి మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని లాక్కొని కేసీఆర్ అమ్ముకున్నాడని ఆరోపించారు. మన బీసీలకు చాలా మందికి వృత్తులు ఉంటాయి. వాషర్మెన్, బార్బర్, కుల వృత్తులు ఉన్నాయి. కానీ మా ముద్రా సోదరులకు అసలు కుల వృత్తి లేదు. ఎందుకని వాళ్ళు సీజనల్గా చిప్పల పండు వచ్చినప్పుడు మన సీతాఫలం తీసుకొచ్చుకుంటారు, అడవిలో పోయి కట్టె తీసుకొచ్చుకుంటారు, అడవిలో ఇంకా ఏమైనా ఉంటే తీసుకొచ్చేస్తారు, హమాలి పని చేస్తారు. అంటే రెడీమేడ్గా ఏ పనికైనా అన్నిటికీ ముందు వచ్చేది అది మన ముద్రా సోదరులు. ఆ ముద్రా సోదరులకు నువ్వు 9 సంవత్సరాల్లో ఒక కార్పొరేషన్ ఇవ్వలే. మేము ఏ కేటగిరీలో బీసీ ఏలో పెడితే బీసీ లక్షల కోట్లు ఉన్న విశాఖ ఉక్కును ప్రధాని మోడీ తన ప్రియమిత్రుడు అయిన అదానికి కేవలం 4,000 కోట్లకు కారు చౌకగా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా విశాఖలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మోడీ, అదానీ, అంబానీలకు తాకట్టు పెడుతున్నారని అన్నారు. సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి 5 ప్రతిపాదనలు తెలియజేశారు. మోదీ, అమిత్ షా, రూపాల తక్షణమే స్టీల్ ప్లాంట్ అమ్మమని ప్రకటన చేయాలని, లేకపోతే నేను నా ఆమరణ నిరాహార దీక్షను విరమించనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా పోరాటం చేయాలని అన్నారు. తన ప్రియమిత్రుడైన అదానీకి 8 లక్షల కోట్లు 4,000 కోట్లు అమ్మేస్తున్న సంగతి మీకు తెలుసు. కష్టార్జితం ఎవరిది? మనది. ఇప్పుడు 28,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్టర్లు, 16,000 మంది భూదాతి, 44,000 మల్టిప్లైడ్ బై 5 వేసుకుంటే 2 లక్షల మంది ప్రాణాలు బలిదానం అవుతాయి ఈ స్టీల్ ప్లాంట్ మూసిస్తే. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నరేంద్ర మోదీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్మార్ట్ సిటీలు కట్టలేదు. దొంగ ఓట్ల నమోదులో చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ దొంగ ఓట్లను ఎలా నమోదు చేస్తుంది? గతంలో సేవామిత్ర, ప్రస్తుతం మై టీడీపీ ద్వారా ప్రజల నుంచి ఏ విధమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందనే అంశాలపై సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్కు వివరించామని, వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తిపై ఈసీ సానుకూలంగా స్పందించిందని, అన్నింటిపై పూర్తిగా విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసింది. ఈ మేరకు చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంపై సాక్ష్యాధారాలతో సహా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీతో సమావేశం అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. దొంగ ఓటర్ నమోదు ఏదైనా ఒక స్పోర్ట్ అంటూ కంటే దాంట్లో విజేతగా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడే వస్తాడు. ఫస్ట్ దాంట్లో ఒక ఆట ప్రవేశపెట్టాలి. దాంట్లో ఆ పోటీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి విజేత దొంగ ఓటు నమోదు. ఇక మోడస్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేశారు, ఏంటి అన్నటువంటిది మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడంటే, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ జన్మదిన వేడుకలు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో స్థానిక సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో జన సైనికులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను శివదత్ కట్ చేయగా, హ్యాపీ బర్త్డే టు యూ శివదత్ అన్న అంటూ బోడపాటికి విషెస్ చెప్పారు. అనంతరం కాగిత ఎంపీటీసీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆకేటి గోవిందరావు, బాబురావు మాస్టర్, పినపోలు సతీష్, కురుందాసు, అప్పలరాజు, పిక్కిస్వామి, పప్పల శివ తదితరులు పూలమాలలు, శాలువాలతో శివదత్ను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా విశాఖ నగరం గాజువాకలో పిఏసీ సభ్యులు కోన తాతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను శివదత్ కట్ చేయగా, అనంతరం శివదత్ను విశాఖ నగర పార్టీ నాయకులు పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. నా పేరు శివదత్ గోడపాటి, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, ఆగిరపల్లి నియోజకవర్గం. ఈరోజు ఎంతో ప్రేమగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మరి నియోజకవర్గ జనసైనికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరితో కూడా సమయాన్ని గడిపే అవకాశాన్ని కలిగించినందుకు ప్రత్యేకంగా నక్కపల్లి మండలంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, దీనికోసం ఎన్నటి నుంచి కూడా ఎంతో శ్రమించి కష్టపడిన ప్రతి ఒక్క జనసైనికుడికి, నాయకులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్ళడానికి ఈ యొక్క నా పుట్టినరోజు సందర్భంగా
ఒక సరికొత్త ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విజయవాడలో సోమవారం రాత్రి జరిగిన ఆంధ్రప్రదేశ్ లోక్సభ శాసనసభలో ఎవరెవరు పుస్తక సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మండలి బుద్ధప్రసాద్తో కలిసి పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ ఎవరు దేనికి అర్హులో అదే వారికి వస్తుందని అన్నారు. అయితే కమ్మవారు మంత్రిగా లేనిది ఈ విడతలోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1952 నుంచి కమ్మారెడ్డి ఆధిపత్య పోరు ఉందన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో కులాల సమతౌల్యం ఉండేది, ఇక టీడీపీలో కమ్మవారికి అవకాశాలు ఎక్కువగా ఉండేవని గుర్తు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్ అన్నారు. కోదాడ పట్టణంలో ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక రకాలైన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. ఏదైతే కోదాడ మరియు హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్ఎస్ఎం మరియు యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉత్తమ్ పద్మావతి గారు శివసేన రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందో యువతకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగ వృత్తి కానివ్వండి, నిరుద్యోగుల ఉద్యోగాలు కానివ్వండి, దానితో పాటు ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాలు పైబడిన బిలో పార్టీలైన ప్రతి ఒక్క మహిళకి ఎలక్ట్రానిక్ ఈ-స్కూటీ కానివ్వండి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నూతనంగా స్థాపించడం కానివ్వండి, ఇవన్నీ అంశాలు ఏ విధంగా రేపు పొద్దున విద్యార్థులకి నిరుద్యోగుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి, వారికి భరోసా కల్పించి రాబోయే ఎన్నికల్లో ఏ కళతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ కళని కాంక్షని నెరవేరాల్సిన ఒక బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని 2 నియోజకవర్గాల్లో 60,000కి పైగా మెజారిటీ ఇచ్చి ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జిల్లాలో ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రాలో 10 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన 9 మద్యం దుకాణాలకు మంగళవారం లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఈ లక్కీ డ్రా ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ మేరకు లక్కీ డ్రాలో ఎంపికైన 9 మందికి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, అధికారులు, మద్యం దుకాణ టెండర్ దారులు తదితరులు పాల్గొన్నారు.
మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలని పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. మంగళవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి ఎంపీపీ పాఠశాలలో జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ మాతా శిశు మరణాలు జరగకుండా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలు 5 ఏళ్ల వరకు చేపట్టవలసిన వ్యాధి నిరోధక టీకాలు, వైద్య పరీక్షల గురించి వివరించాలని అన్నారు. గర్భవతులు, బాలింతలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుఖప్రసవం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో MLHP వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పండి సరే కనుక్కుంటాను సరే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. బుక్ ఎప్పుడు స్టార్ట్ చేసా? FTPకి బుక్ వచ్చి చాలా రోజుందా? ముందుదంతా వేరే బుక్ లో ఉంది. వేరే బుక్ లో నీట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మద్యం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అడ్డంగా దోచుకుంటున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా అడ్డరోడ్లోని టీడీపీ కార్యాలయంలో అనిత మీడియాతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు, అరాచకాలకు అడ్డాగా మారిన ముఖ్యమంత్రి జగన్కు మరలా ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. వచ్చేది నీతి, నిజాయితీ గల టీడీపీ ప్రభుత్వమని అన్నారు. ఇసుక అమ్మకాలను ప్రభుత్వం జేపీ వెంచర్స్కి ఇచ్చిన కాల పరిమితి ఈ ఏడాది మే నెలకే ముగిసినప్పటికీ ఇంకా ఎందుకు టెండర్లు పిలవలేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నదులున్నా ఇసుక కొరత అంటున్నారని, ఈ ఇసుక అంతా ఎక్కడికి వెళ్లిపోతోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. మీ గవర్నమెంట్ జీవోలో ఇచ్చిన రేటు 475 రూపాయలు టన్ను తీసుకోవాలి, 375 రూపాయలు గవర్నమెంట్ కి వెళ్ళాలి, 100 రూపాయలు ఆ జేపీ వెంచర్స్ కి వెళ్ళాలి అన్న విషయం. సో ఇది కాకుండా వీళ్ళు చేస్తున్న కార్యకలాపాలు ఎంత దారుణం అంటే, ఒక ప్రకృతి వైపరీత్యాలు కలిగేటట్టుగా నది భూగర్భ జలాలు ఉన్నప్పుడే మిషనరీతోని ఏకంగా అక్కడ కేవలం కొంతమంది మెకనైజ్డ్ ఉంటాయి, మైన్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఓన్లీ అక్కడ మనుషులే తవ్వకాలు జరపాలి. అందులో అటువంటిది కాకుండా మిషన్లతో పెట్టి తవ్వకాలు జరిపేసి వాటర్ ఉంటుండగానే ఇసుక తడి ఇసుకని తీసుకొచ్చి పొడి ఇసుకగా ఎండబెట్టుకుని తిరిగి అమ్ముకుంటున్నారంటే ఇసుకని ఏ రకంగా వాళ్ళు దోపిడీ చేస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇంత ఇసుక మన దగ్గర వనరులు ఉన్నాయి, కృష్ణా నదీ జలాలు ఉన్నాయి, గోదావరి నదీ జలాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ మనకి మన నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ తాండవ ఉంది, ఇక్కడ వరహార నది ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఎప్పుడు చూసినా ఇసుకకి స్కార్సిటీ, ఇసుక కొరత. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక ఇబ్రహీంపట్నం కిలేస్పురం వద్ద మంగళవారం కారు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న సమయంలో కిలేసిపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు అప్రమత్తమై బయటకు వచ్చారు. కారు మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ విషయంపై స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. కంచికచెర్ల మండలం గని ఆత్కూర్ గ్రామంలో సోమవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇసుక సత్యాగ్రహం కార్యక్రమంలో సోమవారం భాగంగా విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, తెదేపా నేతల బృందంతో కలిసి ఆత్కూర్ ఇసుక రీచ్ను మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా బృందం సోమవారం విశాఖలో సందడి చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా వారు విశాఖ చేరుకున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై బాహుబలి అనుష్క శెట్టి హీరోయిన్ గా, జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్ర బృందం హోటల్ గ్రీన్ పార్క్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హీరో నవీన్ శెట్టి మాట్లాడుతూ జాతిరత్నాలు సినిమా తర్వాత మళ్లీ విశాఖ వచ్చాను అని గుర్తు చేశారు. ఇప్పటికే సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో తాను స్టాండప్ కామెడీ పాత్ర చేశానని అన్నారు. నెల్లూరు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో మూవీ ప్రమోషన్ వర్క్స్ ఫినిష్ చేశామని అన్నారు. వచ్చినందుకు ఈ సందర్భాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ ప్రేక్షకులందరికీ, జాతిరత్నాలను అంత పెద్ద సక్సెస్ చేసినందుకు అన్ని కుటుంబాలకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా కొత్త సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే ఒక సినిమా సెప్టెంబర్ 7th విడుదల చేస్తున్నాం. దాని ట్రైలర్ 3 days బ్యాక్ రిలీజ్ చేశాం. అండ్ ప్రతి చోట ఆ ట్రైలర్ వైరల్ అవుతుంది అనే రెస్పాన్స్ వచ్చిన తర్వాత ప్రమోషనల్ టూర్ అనేది స్టార్ట్ చేశాం. తిరుపతి నుంచి స్టార్ట్ చేసిన టూరు నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఈ అన్ని ప్లేసెస్లో స్టాండప్ కామెడీ చేస్తూ, డాన్స్లు చేస్తూ, సాంగ్స్ చేస్తూ, అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, ఫ్యాన్స్ని కలిసి విపరీతమైన ఫినామినల్ రెస్పాన్స్ వచ్చింది టూర్కి. సో ఇలాంటి రెస్పాన్స్ని ఇంకా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 సమయంలో సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడి 65,066 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 19,328 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, విప్రో, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, జియోఫిన్, భారత్ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. చావెల్ హిల్లో వర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో కాల్పులకు తెగబడ్డ ఓ దుండగుడు. చంద్రయాన్ 3 మిషన్ పనితీరుపై అప్డేట్స్ ఇస్తున్న ఇస్రో. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన హెచ్డి దృశ్యాలను రిలీజ్ చేసిన ఇస్రో. వంశధార నదిలో పురాతన దేవతా విగ్రహాలు లభ్యం. గొట్టా బ్యారేజ్ దిగువన మత్స్యకార వలకు చిక్కిన లక్ష్మీదేవి, గణపతి, ఆంజనేయ విగ్రహాలు. బాబు దొంగ ఓట్లపై సిఈసికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు. ఆధారాలను కూడా సమర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా బృందం సందడి. సినిమా ప్రమోషన్లో భాగంగా వారు విశాఖ చేరుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 70 పాయింట్లు లాభపడి 65,066 దగ్గర ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇక ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.